ఒకసారి నిజామాబాద్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నాడు. ఎస్ నవీన్, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో నిజామాబాద్ కంప్లీట్గా కూడా బీజేపీ పొద్దున్న నుంచి కూడా కొంత హవా నడిపించినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మరోసారి కమలం పార్టీ వికసించని చెప్పొచ్చు. గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఓడించినటువంటి ఎంపీ అరవింద్ ఈసారి కూడా మరోసారి కూడా ఎంపీగా గెలుపొందారు. అయితే ఉదయం నుంచి కూడా మొత్తం 15 రౌండ్లు ఉండగా 15 రౌండ్లలో ప్రతి రౌండ్ కూడా ఇప్పుడు అభ్యర్థి ధర్మపురి అరవింద్ వచ్చారు. అయితే ఉదయం నుంచి ఇటు పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, ఈవీఎం లో సంబంధించి కూడా పూర్తిగా ఒకటి నిజామాబాద్ అర్బన్ అలాగే బోధన నియోజకవర్గాలు తప్ప మిగతా ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఇటు కమల్ హవా కూడా కొనసాగిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి చూసుకున్నట్లయితే 4వ రౌండ్ చూసుకున్నట్లయితే 1,46,507 బీజేపీ పార్టీకి అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు రాగా 1,41,526 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి వచ్చింది. అలాగే 26,787 ఓట్లు ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ వచ్చింది. ఇందులో 22,900 ఓట్లతో బీజేపీ పార్టీ లీడ్ లో ఉంది. దాంతో పాటు ఇటు 7వ రౌండ్ కి వచ్చేసరికి 2,90,797 ఓట్లు బీజేపీ అభ్యర్థికి రాగా 2,44,629 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చింది. అది మొత్తం బీఆర్ఎస్ పార్టీకి 50,000 ఓట్లు 50,661 ఓట్లు రాగా మొత్తం 4,46,667 ఓట్లకు బీజేపీ అభ్యర్థికి వచ్చింది. అయితే పూర్తిగా చూసుకున్నట్టయితే రిజల్ట్ మొత్తం 10 రౌండ్ వచ్చే వరకల్లా 9 రౌండ్ల వల్ల వచ్చే వరకల్లా 80,215 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ లీడ్ లో ఉండగా రౌండ్ వచ్చే వరకు 60,000 పైగా ఓట్లతో కూడా బీజేపీ అభ్యర్థి రౌండ్ లో లీడ్ లో ఉన్నాడు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి తక్కువ మేజర్ సెకండ్ ప్లేస్ రాగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 1,03,69 ఓట్లతో గెలుపొందారు. అయితే తన గెలుపు మాత్రం గెలుపుకు ఇటు మోడీ బీజేపీ పార్టీ నుంచి మోడీ హవా కొనసాగుతుందని చెప్పి ముఖ్యంగా మోడీ చరిఫాతో తాను గెలుపొందని చెప్పి కూడా ధర్మపురి అరవింద్ కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ పూర్తిగా 30,000 మెజార్టీతోనే లోపల ఓట్లతో రావడంతో కూడా డిపాజిట్ కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లా ఇటు పార్లమెంట్ పరిధిలో మరోసారి ధర్మపురి అరవింద్ గెలుపొందినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు మొదటి నుంచి రౌండ్ చూసుకున్నట్లయితే జగిత్యాల, నిజామాబాద్ అర్బన్ అలాగే బోధన్ నియోజకవర్గాలనే ఇటు కాంగ్రెస్ పార్టీ అవకొనసాగింది. మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ పార్టీ గెలుపొంది వచ్చింది. అయితే చివరిగా 10 రౌండ్లు దాటిన తర్వాత జగిత్యాల కూడా ధర్మపురి అరవింద్ మెజార్టీ లీడుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం బోధనలో 40,000 పైగా ఇటు కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. అక్కడ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. దీంతో అక్కడ 40,000 పైగా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి లీడ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు నిజామాబాద్ రూరల్ లో నిజామాబాద్ రూరల్ సంబంధించి కూడా ఎక్కువ బీజేపీ పార్టీకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ 1,40,000 ఓట్ల పైగా బీజేపీ అభ్యర్థి ధర్మపురికి వచ్చిన పరిస్థితి. దీంతో ఈ ఓట్లనే ఇటు ఎంపీగా మరోసారి ధర్మేందు గెలుపొందినట్లు కూడా తెలుపవచ్చు. అక్కడ 44,000 పైగా ధర్మపురి అరవింద్ లీడ్ లో ఉన్నాడు. దీంతో పాటు అర్బన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి హవా కొనసాగుతూ వస్తుంది. కాంగ్రెస్ ఇక్కడ 30,000 పైగా ఇటు కాంగ్రెస్ పార్టీకి రావడంతో కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మరోసారి కమలం పార్టీ మాత్రం వచ్చిందని చెప్పచ్చు. దీనికి ప్రధాన కారణం పసుపు రైతులని చెప్పవచ్చు. పసుపు తెప్పిస్తా అని చెప్పి కూడా గతంలో రాసిచ్చిన ధర్మపురి అరవింద్ ఈసారి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ సభ సాక్షిగా ఉన్నటువంటి మోడీతో కూడా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో పసుపు తెప్పిస్తా అని చెప్పి కూడా హామీ ఇవ్వడంతో కూడా పసుపు రైతులు పూర్తిగా ధర్మపురి అరవింద్ వైపు చూసిన పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది. అయితే దీంతో కూడా ఇటు ధర్మపురి అరవింద్ మరోసారి కూడా ఎంపీగా గెలిపించిన పరిస్థితి ఉందని. ఎస్ రైట్, థ్యాంక్ యూ నవీన్. రైట్ శివకుమార్ గారు, సో జీవన్ రెడ్డి లాంటి బలమైనటువంటి నేత, దాదాపు ఆయనకు మంచి రాజకీయ అనుభవం ఉంది. బట్ ఇప్పుడు మనకు నవీన్ చెప్పినట్టుగా జగిత్యాల అనేది జీవన్ రెడ్డికి ఒక కంచుకోట లాంటిది. అట్లాంటి కంచుకోట లాంటి నిజామాబాద్ జగిత్యాలలో కూడా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ తగ్గడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తూ ఉంది? ఆయన ఆల్మోస్ట్ ఒక సీనియర్ లీడర్ అని చెప్పుకోవాలి. అట్లాంటి సీనియర్ లీడర్కి సంబంధించి ధర్మపురి అరవింద్ లీడింగ్ రావడం